రొట్టెల పండుగ వేళ నెల్లూరు నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు భక్తజనం పోటెత్తింది. స్వర్ణాల చెరువు జనసంద్రంగా మారింది. 5 రోజుల పాటు జరగనున్న ఈ పండుగకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరించి బారా షహీదుల దర్శనానికి వెళుతున్నారు. ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న రొట్టెల పండుగ తొలి రోజు సొందల్ మాలీతో మొదలైంది. సొందల్ మాలీలో 12 మంది వీరుల సమాధులకు ఔషధ లేపనం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు రొట్టెల పండుగకు 2 రోజుల ముందుగానే దర్గాకు తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరించి కోర్కెల రొట్టెలు మార్చుకున్నారు. అనంతరం బారా షహీదుల సమాధులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దర్గాకు వచ్చి రొట్టెలు తీసుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయని భక్తులు చెబుతున్నారు. ఆరోగ్య రొట్టె ఇట్లా ఉన్నాయి కదా, ఒకసారి చూద్దామనేసి వచ్చామండి. చాలా బాగుంది, ఫస్ట్ టైం చాలా థ్రిల్లింగ్ గా బాగుంది. చాలా ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అన్ని ఎక్కడెక్కడ బోర్డులు అన్ని పెట్టారు, డైరెక్షన్స్ అన్ని ఇచ్చారు. చాలా చక్కగా చాలా బాగుంది. మేము 2 years నుంచి వస్తున్నాము. మా పాపకి విదేశీ రొట్టె తీసుకున్నాం, విదేశాలకు వెళ్ళింది పాప. బాగుంది, ఇక్కడ సౌకర్యాలు కూడా అన్ని బాగున్నాయి. నమ్మకం ఉంది కాబట్టి ఇది 2వ సారి మళ్ళీ రావడం ఇక్కడికి. ఇప్పుడు సంపాదన రొట్టె, ఆరోగ్య రొట్టె తీసుకున్నాం. 3 years గా వస్తున్నాము. ఆరోగ్యం రొట్టె తీసుకుంటాము, ఆరోగ్యం రొట్టె తినేసి వెళ్తాము, ఆరోగ్యంగా ఉన్నాము. ఇల్లు రొట్టె తీసుకున్నాము, ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు మా పాపకు, మా కోడలికి ఉద్యోగం రొట్టె కోసం వచ్చాము. ఇప్పుడు ఉద్యోగం రొట్టె తీసుకున్నాం. ప్రతి ఇయర్ వస్తాం. మేము వెస్ట్ గోదావరి నర్సాపురం నుంచి వచ్చాము. నర్సాపురం నుంచి లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. మేము అని కోరుకున్నాం, మొక్కులని తీరినాయి. మేము ఇల్లు అయినా అనుకున్నాం, ఇల్లు మాకు మొక్కులు తీరినాయి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అవి ఇవ్వడానికి ప్లస్ మళ్ళీ వేరే వైద్యం కూడా తీసుకోవడానికి వచ్చాం. ఓవరాల్గా బాగా ఇక్కడ జరిగిద్దని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చినాం, పిల్లల కోసం వచ్చినాం. అంటే మా మరిది లాస్ట్ టైం వచ్చిండు అనమాట. ఆయన పెళ్లి కోసం వచ్చిండు, పెళ్లి జరిగింది, సో ఆయన వచ్చిండు, ఆయనతో పాటు మేము వచ్చినాం. నేను మా హస్బెండ్ వచ్చాము. లాస్ట్ ఇయర్ చదువు రొట్టి, ఇప్పుడు జాబ్ రొట్టి. నమ్మకం ఉంది. बेटा और बेटी भी माशाल्लाह बेटा और बेटी हुई है. हमें 12 शहीदों ने औलाद से नवाजे, तो हम इस साल रोटी बांटने के लिए आए हैं. हम काटोल से आए, महाराष्ट्र से, नागपुर के बाद. We have dropped the Infosys. My son has got Infosys job. My small son has got a government job. We have dropped the rotis and we have get the another rotis such as Barkat roti, business roti, job roti, study roti, health roti. We are coming from last 8 years. చదువు రొట్టె తీసుకున్నాము, నెరవేరింది. ఇంకా ఆరోగ్య తీసుకుంటాం. నేనైతే ఉద్యోగం ఒకటి తిన్నాను సార్, మళ్ళీ బిజినెస్ ఒకటి. మా అబ్బాయి పెళ్లి కోసం వచ్చాము, అది జరిగింది. మళ్ళీ చిన్న అబ్బాయి పెళ్లి కోసం వచ్చాము. ఉద్యోగం కూడా ప్రమోషన్ వచ్చింది. అన్ని జరుగుతున్నాయని నమ్మకంతో వస్తున్నాం. ఏర్పాట్లు మేము వచ్చినప్పుడు మీద ఇప్పుడు బాగున్నాయండి. చాలా మంది జరిగిందని చెప్పారు, అందుకని చెప్పేసి వచ్చాము. పాస్ట్ 16 years నుంచి వస్తున్నాము. అంటే ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా అవుతుందని నమ్మకంతో వస్తున్నాము. ఇంకా నమ్ముతానే ఉన్నాము. చాలా నెరవేరాయి, చాలా అయ్యాయి కూడా. మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించే బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. గతంలో ఒకరోజు మాత్రమే పండుగ నిర్వహించేవారు. క్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో 5 రోజులుగా మార్చారు. తొలి రోజు సొందల్ మాలీతో పండుగ మొదలవుతుంది. రేపు గంధ మహోత్సవం జరగనుంది. 8వ తేదీ రొట్టెల పండుగ, 9న తహనీల్ ఫాతహ, 10న ముగింపు ఉత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దాదాపు మొత్తం ఈ ఏడాది సుమారు 16 లక్షల మంది భక్తులు బారా షహీద్ దర్గాకు దర్శనానికి రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. లక్షలాదిగా వస్తున్న భక్తుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 1600 మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు. 70 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు. భక్తులు పుణ్య స్నానమాచరించే స్వర్ణాల చెరువులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను నియమించారు. బోట్లతో గస్తీ ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు.